విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు చాలా కాలం. అండ్ రీసెంట్గా రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. దాని మీద కూటమి నేతల నుంచి పెద్దగా స్పందన లేదు, కానీ వైఎస్ షర్మిల అయితే డిఫరెంట్గా స్పందించారు సార్. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, అప్పుడు అంటే 1 మంత్ తర్వాతనే, ఫలితాలు వచ్చిన 1 మంత్ తర్వాతనే 4 రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు అన్నారు సార్ అప్పుడు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారే బీజేపీలోకి పంపించేశారు అని చెప్పి. ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తూ ఉన్నారు సార్, విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయించి త్వరలో బీజేపీలోకి పంపించే ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్పి. మరి విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేసే క్రమంలో చెప్పారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నా, ఇక వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి. సో షర్మిల ఆరోపణ మీద 10 ఏళ్ల పాటు ఆయన వరి పండిస్తే, షుగర్ కేన్ పండిస్తే, కాటన్ పండిస్తే, ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తే, మంచి కూరగాయలు అందిస్తే ఏం ప్రాబ్లం లేదు ఇంకో 10 ఏళ్ళ వరకు. కానీ ఆ అగ్రికల్చర్ వరకే కన్ఫైన్ అయితే, కానీ అగ్రికల్చర్లో కల్చర్ ఉంటుంది, సో పొలిటికల్ కల్చర్ ఉంటుంది అగ్రికల్చర్లో. సో అందువల్ల నిజంగానే ఆయన వ్యవసాయానికి రేపు 5 ఏళ్ళకు 6 నెలలకు ఏడాదికో చూస్తాం కదా. మన విజయసాయిరెడ్డి పొలంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అని. పొలం గట్టు మీద ఉన్నాడు అనుకోండి, ప్రాబ్లమే లేదు. పొలం గట్టు మీద కాకుండా రాజకీయ గట్టు మీదకి వచ్చాడు అనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. బీజేపీ గట్టుకు చేరితే, పొలం గట్టు నుంచి బీజేపీ గట్టుకు చేరాడు అనుకోండి, అనివార్యంగా చర్చ వస్తుంది. ఇప్పటికైతే క్వశ్చన్సే. ఒకటి మాత్రం నిజం, మన అందరినీ నమ్మించాలని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రలోభాలు లేవు, ఒత్తిళ్ళు లేవు, నాకు పదవులు లేదు, ప్రయోజనాలు లేవు, స్వచ్ఛందంగా వన్ ఫైన్ మార్నింగ్ ఈ రాజకీయాల పట్ల విరక్తి కలిగి ఏముంది ఇదంతా చివరకు వైరాగ్యమే మనకు మిగిలింది. ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం, ఈ దేహమే శాశ్వతం కాదు, ఇందులో ఆత్మ మాత్రమే శాశ్వతం, ఆ దేహం శాశ్వతం కాదు. ఒక దుస్తుల్ని మార్చినట్లుగా ఆత్మ దేహాలను మారుస్తూ ఉంటుంది అని ఒక తాత్విక చింతనతో విజయసాయిరెడ్డి రాజకీయాలు విరమించుకున్నాడని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా దాని మీద రాజకీయ ప్రెషర్స్ ఉంటాయి. ఇది పొలిటికల్ డిసిషన్. ఆ ప్రెషర్స్ ఎవరు పెట్టగలుగుతారో అధికారంలో పెట్టగలుగుతారు. సో దీనికి జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న విభేదాలే కావచ్చు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే అసమాన అంతర్గత కుమ్ములాట్ల వల్లనే జరిగింది అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీని అనకూడదు, అనలేరు గనక, అనే ధైర్యం చేయరు గనక. మీరు గమనించండి, దీనిపైన బ్రహ్మాండమైన లోతైన విశ్లేషణ చేసేటువంటి సీనియర్ పాత్రికేయులు కూడా పొరపాటున కూడా బీజేపీ మాట తీయలేదు. ఎందుకు తీయలేదు? వాళ్ళకి బీజేపీని అనే ధైర్యం లేదు కనుక. అందుకని దీంట్లో వైసీపీలో ఉన్న కుమ్ములాట్లే కారణమని. వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు డెఫినెట్గా కొంత కారణం కావచ్చు, కాదని నేను అంటలేను. విజయసాయిరెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డితో, వైవి సుబ్బారెడ్డితో విభేదాలు, ఒక రాజకీయ పార్టీలో కుటుంబంలో విభేదాలు ఉంటాయి, పార్టీలో విభేదాలు ఉండవా? అనివార్యంగా ఉంటాయి. పార్టీలో కుమ్ములాట్లు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, పార్టీలో అంతర్గత పోటీ ఉంటుంది. నాయకుడు ఒకరి దగ్గర తీస్తుంటాడు, ఒకరు దూరం పెడుతుంటాడు, దగ్గర తీస్తున్నవాడు ఆనందపడుతుంటాడు, దూరం పెడుతున్నవాడు బాధపడుతుంది. ఇవన్నీ పార్టీలోకి సహజం. ఇది విజయసాయిరెడ్డి తెలియదు ఇది సహజమని, కానీ దానివల్లనే బయటికి పోడు. బయటికి పోయడానికి కారణం ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ మనకు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు వివేక హత్యపై ఏదో స్పందించాడు విలేకరులు, గుండెపోటు అని నాకు ముందు చెప్పారు, అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడని పేపర్లో చదివాను నేను. సో అందువల్ల స్టార్ట్ అవుతుంది కదా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వివేకానంద హత్య గురించి ఎందుకు స్పందిస్తాడు? సో నా గుర్తు, నేను పేపర్లో చదివాను, సబ్జెక్టు కానీ బయట చూడలేదు. విలేకరుల సమావేశంలో వివేక హత్య గురించి కూడా స్పందించాడు. నిన్నటి పేపర్లో వచ్చినట్టు. అంటే మీడియా మిత్రులు అడిగితే స్పందించారు. అడిగినా స్పందించవచ్చు. అడిగినా మీరు వరిలో ఉన్న రకాలు చెప్పండి అని అడగాలి. నేను వ్యవసాయం చేసుకోబోతున్నా అండి, నాకేం సంబంధం వివేకానంద హత్య గురించి, గుండెపోటు ఏం సంబంధం? మీరు నాకేం సంబంధం దీని గురించి? మీరు మిల్లెట్స్ పండించడంలో జాగ్రత్తలు ఏంటి, కూరగాయల పెంపకంలో సస్యరక్షణ చర్యలు ఏంటి, ఇవి అడగండి చెప్తాను నేను అనాలి కదా విజయసాయిరెడ్డి. నాకేం సంబంధం అండి? ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడంలో ఉపయోగం ఏంటి? రసాయనిక మందులు వాడకుండా పంటలు పండించడం ఎలా? ఈ ఐటీ రంగాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ఎలా? ఇవి నాకు చెప్పండి. నీటి వాటర్ కన్సర్వేషన్ మెథడ్ ఏందని అడగండి. నాకేం సంబంధం అండి గొడవలు పెట్టు గుండెపోట్లు అని చెప్పాలి కదా. అది చెప్పలే కదా, స్పందించాడు కదా. ఇప్పుడు అగ్రికల్చర్ పోయే వాళ్ళు వేరేది ఏమన్నా స్పందిస్తారా మీరు చెప్పండి? మీరు ఉదాహరణకు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు, బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకుడు ఉంటాడు. ఓ ఫైన్ మార్నింగ్ ఆయన సన్యాసం తీసుకోవాలి, సర్వసంగ పరిత్యాగం చేయాలని కోరుకుంటుంది. సన్యాసిగా మారుతాడు, విలేకరులు వస్తారు. అడిగినప్పుడు
మీకు ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నాయా అంటే ఆయన ఏమంటాడు, విభేదాలు మిథ్య, ప్రపంచమే మిథ్య, ఎవరూ శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, దేహం అశాశ్వతం అంటాడు తప్ప, అవును నిజంగానే నాకు విభేదాలు ఉన్నాయని అంటే ఆయన సన్యాసం అవుతుంది. అది నాకు చెప్పండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడదు. ఇక గుండెపోట్లు, గుండెపోటుకు గొడ్డలి పెట్టుకో మధ్య ఏం జరిగింది, ఇదంతా అనవసరమైన చర్చ కదా. సన్యాసం తీసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎట్లా చర్చ పెడతారు? ఇది రాజకీయం చర్చ కదా. అడుగుతారు విలేకరులు వ్యవసాయం విలేకరులు అగ్రికల్చర్ రిపోర్టర్లు కాదు, అక్కడ ఉన్న పొలిటికల్ రిపోర్టర్లు కూడా వాళ్ళు అదే అడుగుతారు. విలేకరులు సన్యాసం తీసుకోలే కదా, విజయసాయి రెడ్డి సన్యాసం తీసుకున్నాడు కదా. సో అందువల్ల విలేకరులు ఎందుకు అడుగుతారు వ్యవసాయం మీద? మీరు మిల్లెట్స్లో ఏ రకమైన మిల్లెట్స్ పండిస్తారు, అండ్రు కొర్రలు పండిస్తారా, కొర్రలు పండిస్తారా అని ఎందుకు అడుగుతారండి వాళ్ళు అడిగే రాజకీయాలు అడుగుతారు. మీరేం చెప్పాలి? కొర్రలు, అండ్రు కొర్రలు చాలా ఆరోగ్యకరమైనవి అని చెప్పాలి వ్యవసాయం పండించి చేసేవాళ్ళు కదా.